శ్రీమాత్రే నమః. మిత్రులారా, నేను అనుకోకుండా ఎప్పుడు వెళ్దామా అరుణగిరి చూద్దామా, అరుణాచలేశ్వరుని చూద్దామా అనుకున్నాను. ఆ దేవుడి యొక్క నా సంకల్ప బలం ఆ దేవుడు కరుణించి చూశాడేమో అనుకోకుండా అరుణాచలం వెళ్ళడం జరిగింది. నాకు తెలిసిన స్వామివారి యొక్క గుడిలోని విశేషాలు చెబుతాను మిత్రులారా. మేము స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. అదిగో తూర్పు రాజగోపురం. ఆ శిల్పకళా నైపుణ్యం మాటల్లో చెప్పలేనిది. ఆ అరుణగిరి అదిగో కార్తీక పౌర్ణమి అనగా తమిళ కార్తీక పౌర్ణమి అప్పుడు ఆ కొండపైనే జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతిని చూస్తే 2 కళ్ళు సరిపోవు, మరు జన్మ ఉండదంటారు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రథాలు ఇవి. ఇది రథాల ఉండేటువంటి వీధి. ఇది తూర్పు రాజగోపురం. అందరూ గిరి ప్రదక్షిణకు బయలుదేరుతున్నారు. మేము దర్శనానికి వెళ్తున్నాము. ఆ దర్శనంలో నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడికి వివిధ సమయాల్లో పూజలు అర్చనలు జరుగుతాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. స్వామివారి యొక్క శిల్పకళా నైపుణ్యం మాటల్లో చెప్పలేనిది మిత్రులారా. అసలు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నేను ఎప్పుడు వెళతానా అని చెప్పి మొరపెట్టుకునేవాడిని. స్వామికి నా మొర ఆలకించి దీవించాడు. కార్తీక మాసంలో మళ్ళీ పైగా స్వామివారం నాడు కూడా ఆ స్వామి ఆశీస్సులు నాకు ఉన్నాయి. ఇది గర్భగుడి, శ్రీ అన్నమలై సన్నిధి. స్వామిని దర్శించుకుంటాకి వెళుతున్నాము మిత్రులారా. చాలా ఆనందంగా ఉంది. గర్భగుడి, ధ్వజస్తంభం. అసలు స్వామి దర్శనం ఎప్పుడా అని చూస్తున్న తరుణం ఇప్పుడే ఆసనమైంది. కనులారా వీక్షించి తరించాను మిత్రులారా. తరించి చాలా ఆనందంగా ఉంది. స్వామిని చక్కగా దర్శనం చేసుకొని స్వామివారి యొక్క చుట్టూ కోనేరు, ఆ గోపురాలు 11 గోపురాలు, ఇంకా వివిధ ఆలయాలు చాలా ఉన్నాయి మిత్రులారా. అసలు మాటల్లో చెప్పలేనిది. చాలా ఆనందంగా ఉంది. ఈ అరుణగిరికి రావడం, ఆ అరుణాచలాన్ని దర్శించుకోవడం. కార్తీక మాసంలోని ఆ స్వామి యొక్క ఆశీస్సులు నా పైన పూర్తిగా ఉన్నాయని నమ్ముతున్నాను మిత్రులారా. ఇది నందీశ్వరుడికి వివిధ సమయాల్లో నందీశ్వరుడికి ఇక్కడ పూజలు జరుగుతాయి. చాలా పెద్దగా ఉంటుంది నంది. చాలా పూజలు గట్రా చక్కగా బాగా జరుగుతాయి. ఇది సుబ్రహ్మణ్య స్వామి గోపురం, కిలి గోపురం. ఒక గురువు ఇక్కడ సూక్ష్మ రూపంలో, చిలుక రూపంలో ఉంటారని అంటారు. ఇది కిలి గోపురం. ఆ కిలి గోపురంలో కూడా స్వామిని ధ్యానించుకున్నాము. తద్వారా స్వామి అమ్మవారు బంగారు రథంపై ఊరేగటానికి ఈ యొక్క మండపానికి బయలుదేరుతున్నారు మిత్రులారా. చూడండి, హరోం హర. భాష ఏదైనా భావం ఒక్కటే. తమిళ భాషలో చక్కగా సాయంత్రం ప్రదోష వేళ స్వామివారిని సంకీర్తనలతో ఆలాపిస్తున్నారు. మనకు తెలుగు వారికి అర్థం అవ్వకపోయినా స్వామివారిని సేవిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క వీడియో క్లిప్ చేయడం జరిగింది మిత్రులారా. ఆలకించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పంచభూతాలలో 1వ లింగమైనటువంటి ఈ యొక్క అగ్నిలింగం చాలా దర్శించుకుంటే మన యొక్క పాపాలు పటాపంచలవుతాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర 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 నమః శివాయ. శివ 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 నమః శివాయ. హర 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 నమః శివాయ. మిత్రులారా, ఇది సూక్ష్మ రూపంలో సిద్ధగురువులు ఉంటారని ఈ యొక్క బెల్వపు చెట్టు, అలాగే రావ చెట్టు, సూక్ష్మ రూపంలో గురువులు, సిద్ధగురువులు ఇక్కడ ఉంటారని నమ్మిక. పుట్టలేని వాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడితే పిల్లలు పడతారని ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతారు మిత్రులారా. ఇదిగో స్వామివారి యొక్క ధ్వజస్తంభం.
అసలు 2 కళ్ళు సరిపోవు. ఈ యొక్క కార్తీక మాసంలోని దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదంటారు. కొండ ఎక్కిన దీపాన్ని వెలిగించుకుంటే మనకు కూడా కాస్త పుణ్యం వస్తుందని ఒక కార్తీక పురాణం చెబుతుంది. కనుక నాకు తెలిసి నేను కొండ ఎక్కిన దీపాన్ని వెలిగించడం జరిగింది. చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది మిత్రులారా. కార్తీక మాసంలో సోమవారం నాడు స్వామివారి యొక్క దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ వెళ్ళే ఉంటారు. మీకు కూడా ఆ అరుణగిరి అబితా కుచుమాంబ యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఆ శిల్పకళా నైపుణ్యం, ఆ నందీశ్వరులు, ఆ వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు చాలా పురాతనమైన ఆలయం ఇది. ఈ అగ్నిలింగంలో, ఈ అరుణగిరిలోని ఇక్కడికి రావడం అంటేనే పెట్టి ఉంటేనే మనం రాగలుగుతాం మిత్రులారా. ఈ యొక్క అరుణాచలం తద్వారా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి చేస్తాడు ఆ దేవుడు. నేను, మా బామ్మర్ది, మా బాబాయ్ ఇంకా చాలామంది వచ్చాము. స్వామిని దర్శించుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక చోట నుంచి ఉంటే మనకి 9 గోపురాలు దర్శనం అవుతాయి. 1, 2, 3, 4, 5 మిత్రులారా, 6, 7, 8, 9. ఈ గుడి అంతా ఒకసారి కట్టిన గుడి కాదు. బళ్ళార దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు ఇలా కట్టారు. కానీ అక్కడ 9 గోపురాలు దర్శనం వస్తాయి. నేను గిరి ప్రదక్షిణకు సిద్ధమయ్యాను. దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణకు బయలుదేరాము మిత్రులారా. మేము వెళుతున్నాము. ఓం నమ శివాయ, హరోం హర, ఓం నమ శివాయ, హరోం హర, ఓం నమ శివాయ అనుకుంటూ ఆ గిరి ప్రదక్షిణ 18 కిలోమీటర్ ప్రదక్షిణ చేసాము. అష్ట శివాలయాన్ని దర్శించుకున్నాము. నందీశ్వరుని చూసాము. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు 3 దేవాలయం దర్శించుకుంటే ఇది ఆది అన్నమలై దేవాలయం. ఈ దేవాలయం దర్శించుకున్నాము. అలాగే అరుణగిరి దేవాలయం ఇది దర్శించుకున్నాము. ఒకే రోజు ఈ 3 దేవాలయం దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని అంటారు. మేము అలాగ కూడా దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇది స్వామివారి అరుణగిరినాథ్ యొక్క కోనేరు. తాళాలు వేస్తున్న ఎవరో వెళ్ళలేదు మిత్రులారా. ఆ అరుణాచల వాసి కరుణా కటాక్ష వీక్షణాలు మీ మీద, నా మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.